హాయ్ అండి. ఇంకా మా అబ్బాయికి అయితే ఈఎన్టీ హాస్పిటల్లో చూపించాకైతే డీమార్ట్కి వెళ్దాం కదా అనుకున్నాను. ఇంకా అందుకోసమని ఇంకా ముందే అనుకున్నమాట. అనుకొని ఇంకా అక్కడ నుంచి వచ్చేసాక ఇక్కడైతే గోకరం బస్ స్టాండ్ నుంచి అయితే మనకి అదే కోరి మార్కెట్ ఉన్న డీమార్ట్కి అయితే ఆటోలు అయితే దొరుకుతున్నాయి డైరెక్ట్గా. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఎక్కేసామండి. అదే మా ఇంటి దగ్గర నుంచి ఇంకో 2 ఆటోలు అయితే మారాలన్నమాట అండి. ఇంకా అందుకోసమే బయలుదేరి ఇంక వెళ్ళామాట. ఇంతకీ డీమార్ట్కి ఎందుకు వెళ్తానంటే మా అబ్బాయి ఇంతకుముందు యూట్యూబ్లో ఎవరో కానీ డీమార్ట్లో అయితే పిజ్జాలు బర్గర్లు పెట్టారు అనుకున్నాం. కానీ వాళ్ళు ఎక్కడ తిన్నారో మాకైతే తెలియదు. అన్ని ఊర్ల దగ్గర పెడతారు కదా అని చెప్పి అనుకొని మేమైతే వెళ్ళామండి. మా అబ్బాయికి అదే చెప్తే సరే అని చెప్పేసి మా అబ్బాయి ఓకే చేశాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ తిండకైతే లేవు. కాకపోతే ఇక్కడైతే బట్టలు కట్ట రీజనబుల్గా ఉన్నాయి. మేమైతే అనుకోకుండా వెళ్ళడం చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే డీమార్ట్లో దీపావళికి సంబంధించిన ఐటమ్స్ చాలా ఎక్కువగా అమ్ముతున్నారండి. చక్కగా ఏ షాప్కి వెళ్ళకండి ఇక్కడే కొనుక్కోవచ్చు మాట అండి. నేనైతే కొన్ని అయితే తీసుకున్న ఐటమ్స్ అయితే కనుక ఆ రోజు అయితే కనుక నేను సండే పోస్ట్ చేసాను చూడండి లాంగ్ వీడియోని. నేను ఏమేమి తీసుకున్న ఐటమ్స్ అన్నీ రీజనబుల్గా ఉన్నాయి. 4-5 షాపులు తిరగండి ఒకే దగ్గర అయితే చక్కగా దొరికాయండి. ఇంకా లోపలికి వచ్చాకైతే కావాల్సిన సామాన్లు కొన్ని అయితే తీసుకున్నాను. ఫుల్గా వర్షం అయితే వచ్చిందన్నమాట. ఆ రోజు అయితే మేము బయటకు వచ్చేటప్పటికైతే కనుక ఇంటికి రావడం 11 పావు అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.